సో రవికృష్ణ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే మీరు పర్టికులర్గా మీకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనకి హిట్ అయింది అని అంటే లైన్గా అలాంటి జానర్లో మూవీస్ మనకి వస్తూ ఉంటాయి. సో మీరు అలా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా అలా చేయొద్దు, ఇంకేదైనా చేద్దాం అనుకుంటాం, కానీ ఎక్కువ అయ్యి వస్తూ ఉంటాయి. దాంట్లో ఏదైనా మంచిది వస్తే కనుక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. బట్ నేను ఇప్పుడు చేసేది అయితే కనుక సేమ్ ఆ విరూపాక్ష ఆ ఫ్లేవర్ 1% కూడా ఉండదు. ఇప్పుడు సేమ్ సాయి ధరమ్ తేజ్ అన్నతోనే ఇంకో మూవీ చేస్తాను, ప్రైమ్ షో వాళ్ళది. అంటే 2ఆ? అది వేరే మూవీ, కంప్లీట్ వేరే మూవీ. సో త్వరలో అనౌన్స్ చేస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తారు. దాంట్లో ఏం మ్యాజిక్ చేస్తారు? కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాం. మీరు మీకు మంచి దొరుకుతున్నాయి స్క్రిప్ట్లు. అదే కదా, ఎత్తుకుంటే దొరుకుతాయి 100%. సో అది అండ్ విజయ్ దేవరకొండ గారి మూవీ ఒకటి చేస్తాను, సితారాది. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తాను. సో ఆ 2 అవుతున్నాయి. ఇంకొకటి A1 A2 A3 అని హీరోగా చేస్తాను. సో ఈ 3 మూవీస్ అవుతున్నాయి. లైన్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలు అంటే మనకి ఓటీటీలో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎందుకని థియేటర్ చూస్ చేసుకుంటారు? ఈ మధ్య అన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, కానీ మంచి కాన్సెప్ట్ అంటే ఓటీటీలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో అలా అడుగుతున్నా, ఎందుకని మీరు థియేటర్ చూస్ చేసుకుంటారు? మీరు అన్నారు కదండి, మీ ఫ్యూచర్ ఏంటి డైరెక్టర్గా ఉండాలి, డైరెక్టర్లు ఉండాలంటే అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళి తొడగొడితే అట్లీస్ట్ నెక్స్ట్ సినిమాకి ఏదో అది వాచిందా లేదో తెలుస్తుంది, అది వాచిందా బొక్కబడిందా లేదో తెలుస్తుంది. ఓకే, సో అట్లా కాదండి, జనరల్గా అది ఏ సినిమా అయినా పెద్దదైనా 100,000 కోట్లైనా 10 కోట్లైనా బాగుంటే మన హిస్టరీ చూస్తే, మన తెలుగు సినిమా హిస్టరీ చూస్తే బాగున్న సినిమా ఏ సినిమా అయినా థియేటర్కి వస్తారు. జనాల మైండ్లో ఉంది ఇది ఓటీటీ అనో ఈ థియేటర్ అనో, బాగుంటే వస్తారు నాకు తెలిసి అయితే. ఓకే, సో రవికృష్ణ అన్న, సో మీరు చాలామంది హీరోస్తో వర్క్ చేసిర్రు. రీసెంట్గా లవ్ మీ దాంట్లో కూడా చూసినాం. సో మీరు అంటే లాస్ట్ వరకు ఉన్నారు, మళ్ళీ లాస్ట్కి మాయమయ్యారు, మళ్ళీ వస్తారా ఎట్లా సెకండ్ పార్ట్లోనా? అంటే ఏమో నాకు తెలియదు, ఇంకా అర్జున్ బ్రోని అడగాలి ఫస్ట్. అన్నీ తెలుసు అన్నా నీకు? అయ్యో నాకు తెలియదు, మా నిజంగా తెలియదు. అంటే స్క్రిప్ట్ నాకు ఫస్ట్ వర్షనే చెప్పారు. మేబీ ఉంటే సెకండ్ దాంట్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది మనకి ఉన్నావా లేదా. నేను అనుకుంటున్నా ఏమో.